కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారెవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులో భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. మిత్రమా, డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు, డబ్బు ఇద్దరి నిజస్వరూపాలను బయటపెడుతుంది. మిత్రమా, నీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, అవసరం తీరిన తర్వాత చులకన. మిత్రమా, మనం ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటినీ పట్టించుకోకూడదు. కొన్ని చూసినవి వదిలేయాలి, కొన్ని విన్నవి వదిలేయాలి, కొన్ని తెలిసినవి వదిలేయాలి. మిత్రమా, పొదుపు చేసేవారు పేదవారిగా కనిపిస్తూ ధనవంతులవుతారు. ఖర్చు చేసేవారు ధనవంతునిలా కనిపిస్తూ పేదవారవుతారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది. సహనంతో ఎదురు చూడు. మిత్రమా, నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు, ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. వాళ్ళు ఎవరికీ నచ్చరు, నచ్చితే వదులుకోరు. వారి బలము అదే, వారి బలహీనత అదే. మిత్రమా, ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయాలలో ప్రేమ తప్ప. మిత్రమా, జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరుగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, మీదే విజయం చివరకు. మిత్రమా, ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించు, ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను. ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనీయకు. ఎందుకంటే నీ జీవితంలో జరిగే విషయాలన్నీ తారుమారయ్యి నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే నీ పక్కన ఉండే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. మిత్రమా, మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. మిత్రమా, జీవితం ప్రవాహం వంటిది, ఎక్కడా స్థిరంగా ఉండే అవకాశం లేదు. మనల్ని కన్న వాళ్ళ కోసమో, కట్టుకున్న వాళ్ళ కోసమో, మనం కన్న వాళ్ళ కోసమో మనసును మార్చుకుంటూ ముందుకు సాగిపోవడమే. మిత్రమా, ఏ అనుభవమైనా పెరిగిన వయసును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. మిత్రమా, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడిని గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. మిత్రమా, నీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, అవసరం తీరిన తర్వాత చులకన. మిత్రమా, మనం ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటినీ పట్టించుకోకూడదు. కొన్ని చూసినవి వదిలేయాలి, కొన్ని విన్నవి వదిలేయాలి, కొన్ని తెలిసినవి వదిలేయాలి. మిత్రమా, పొదుపు చేసేవారు పేదవారిగా కనిపిస్తూ ధనవంతులవుతారు. ఖర్చు చేసేవారు ధనవంతునిలా కనిపిస్తూ పేదవారవుతారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది. సహనంతో ఎదురు చూడు. మిత్రమా, నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు, ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. వాళ్ళు ఎవరికీ నచ్చరు, నచ్చితే వదులుకోరు. వారి బలము అదే, వారి బలహీనత అదే. మిత్రమా, ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక
మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయాలలో ప్రేమ తప్ప. మిత్రమా, జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరుగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, మీదే విజయం చివరకు. మిత్రమా, ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించు, ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను, ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనీయకు. ఎందుకంటే నీ జీవితంలో జరిగే విషయాలన్నీ తారుమారయ్యి నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే నీ పక్కన ఉండే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. మిత్రమా, మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మిత్రమా, అంతా బాగానే ఉంది అనుకునే లోపే క్షణాల్లో జీవితం మారుతుంది. బహుశా ఆనందానికి ఆయువు తక్కువ కాబోలు. మనం నోటితో చెప్పే సమాధానం కంటే నిజాయితీగా మన కోసం మనం శ్రమిస్తే కాలం చెప్పే సమాధానం చాలా గట్టిగా తగులుతుంది. మిత్రమా, ప్రపంచంలో సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఇద్దరే. తిన్న వెంటనే అరిగించుకునే శక్తి గలవారు, పడుకున్న వెంటనే నిద్రపోయేవారు. వీళ్ళిద్దరూ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు. మిత్రమా, ఇది కలియుగం కాదు, అవసరాల యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నంతసేపు మనవాళ్ళు అంటారు. అవసరం తీరిన తర్వాత ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని అంటారు. మిత్రమా, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, విలువలేని బంధం, అలంకరణతో వచ్చే అందం నిరుపయోగం. మిత్రమా, డబ్బును ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచివాళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. మిత్రమా, సాధించలేనేమో అన్నది భయం, సాధించగలను అన్నది నమ్మకం. ఈ లోకంలో భయం కంటే నమ్మకమే చాలా గొప్పది. మిత్రమా, విలువల కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను కోల్పోవడమే అవుతుంది. మిత్రమా, ఎక్కడ మాట్లాడిన మాటలు అక్కడే మర్చిపోతే చాలా మంచిది. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ మాట్లాడితే జీవితాలు నాశనం అవ్వటం ఖాయం. కనుక ఎక్కడి మాటలు అక్కడే మర్చిపోండి, జీవితాలు సంతోషంగా ఉంటాయి. మిత్రమా, జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు, నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు. మిత్రమా, జీవితంలో ఎవరినీ తగ్గించి మాట్లాడకు, ఎవరినీ బాధించకు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం మీకన్నా శక్తివంతమైనది. గుర్తుంచుకో, ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, కానీ లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. మిత్రమా, మనం పుట్టినప్పుడు ఎవరొచ్చి చూశారో తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి బ్రతికున్నన్నాళ్ళు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం, వారితో ఆప్యాయతలను పంచుకుందాం. మిత్రమా, నువ్వు బాగుపడితే
చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ. మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం. జాగ్రత్త మిత్రమా.